ఏరా, నీ పర్సనాలిటీకి నేను రావడమే నీ అదృష్టం. వచ్చిందా అని అనుభవించక సోచ్ చెప్తావేంట్రా? డబ్బిచ్చానుగా. డబ్బిచ్చి నువ్వు చేయకపోతే లే సాలే, చల్ బే సాలేగా. బాబు హే నువ్వురా. ఏంటమ్మా వీడు ఇట్లా పారిపోతున్నాడు? నన్ను పెళ్లి చేసుకుని ఊళ్ళో అప్ చెప్తాడంట. ఏంటి సంగతి? హోటల్ రంబాలో రూమ్ నెంబర్ 9 ఒకే ఒక్క కస్టమర్ 10,000. హాయ్. హలో, హౌ ఆర్ యూ? యా ఐమ్ ఫైన్. ఇవి అడ్డుగా ఉన్నాయి కదా, తీసేస్తావా? తీసే. ఈ బ్యాగ్ కూడా తీసే. ఈ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? తీసేనా? ఈ టీషర్ట్ చాలా బాగుంది, తీసేస్తే ఇంకా బాగుంటుంది. ఎవర్రా మీరు? కంగారు పడకు. మర్చిపోలేని నీ అందాలని మళ్ళీ మళ్ళీ చూడాలని మా వాడు కెమెరాలో బంధిస్తున్నాడు. ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్. మీ ఇంటికెళ్ళి మీ అక్కనో కుదిరితే మీ అమ్మనో స్నానం చేసేటప్పుడు కెమెరాలో బంధించి చూడండిరా. చూడు పాప, నీ ఒంట్లో పొగరుంది, చూపులో కైపుంది, ఇంకెందుకమ్మా ఆలస్యం చేస్తున్నావు? నా దెబ్బలో ఏముందో చూడరా. అంత చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు. ఈ చీకట్లో ఎట్టే వెళ్ళిందో తెలియట్లేదన్నా. దాక్కుంటే అయ్యో మనం కొట్టిన దెబ్బకి చచ్చినట్టుందన్నా. చనిపోయిందంటావా? కంగారు పడకమ్మా. రాత్రి మిమ్మల్ని ఎవరో కొట్టేసి రోడ్డు మీద పడేశారు. అది మా బాబుగారు చూసి ఇంటికి తీసుకొచ్చారు. బాబుగారా? ఎవరు? ఈ ఇంటి యజమానమ్మా, శ్రీకృష్ణ గారు. అదిగో వస్తున్నారు సారు. అమ్మాయి గారు ఆగండమ్మా, బాబుగారు వచ్చిన తర్వాత చెప్పేసి వెళ్ళండి, నాకు మాట వస్తుంది. బా Good night. Good night.
బాబుగారు భోజనం చేయండి బాబు. అదే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రెడీ అవు, టిఫిన్ చేద్దు కానీ. ఇప్పటికే నేను చాలా శ్రమ పెట్టాను, నేను వెళ్తాను. చూడండి, శారీరకంగా మానసికంగా మీరెంతో కుంగిపోయారు. మీకు అభ్యంతరం లేకపోతే క్షమించండి, నేనెవరో తెలిస్తే నేను నేను ఒక వేశ్యని, శీలం పోగొట్టుకున్న ఆడదాన్ని. నేను మీ ఇంట్లో ఉంటే మీ పరువే పోతుంది. శీలం అంటే మంగళసూత్రంలా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారు గోల్స్ కాదు. కాలేజీ వాళ్ళు ఇచ్చే కాండక్ట్ సర్టిఫికెట్ అంతకంటే కాదు. లాకర్లో దాచి డబ్బు కాదండి, ఎవరో కొట్టేస్తే పోవడానికి. అది మన రక్తంలో ఉండాలి. శీలం అంటే మన మనసుకు సంబంధించింది కానీ మన బాడీలో పార్ట్ కాదండి. యాక్సిడెంట్లో పోవడానికి అది మన ప్రవర్తనలో ఉండాలి. ఇంట్లో భార్య ఉండి రోజుకో ఆడదంతో తిరిగే మగాళ్ళున్న ఈ రోజుల్లో నిజాయితీగా మాట్లాడే నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడంలో తప్పులేదు. అంతగా వెళ్ళాలనుకుంటే కోలుకున్న తర్వాత వెళ్ళండి. గుడ్ మార్నింగ్ శ్రీకృష్ణ. గుడ్ మార్నింగ్. ఏంటి ఆఫీస్ అంతా చెవులు కొరుకుంటున్నారు? ఏముంది, అంతా నీ గురించే. ఏ జీతాలు తక్కువగా ఇస్తున్నానా? కాదు కాదు, ఆ, నీ ఇంట్లో ఏదో అమ్మాయిని పెట్టుకున్నావుగా, తనకి నీకు ఏదో ఉందని అనుకుంటున్నారు. నువ్వు ఉంచుకున్నావని అంటున్నారు. ఆ, ఎవరండి అంతమంటున్నది? ఏ చెప్తే కొట్టేస్తావా? నరికి పాత్ర వేస్తా. వీళ్ళు మీ ఆఫీసులో పనిచేస్తున్నారు కాబట్టి కొట్టేస్తావు. మరి ఊళ్ళో వాళ్ళందరినీ ఏం చేస్తావు చెప్పవయ్యా? ఓ, స్నేహ మెళ్ళు ముడుములు వేసి అందరి నోళ్ళు మూయించడమే కరెక్ట్. అంతకుమించి వేరే మార్గం లేదు. స్నేహ, నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మనిద్దరం ఈ ఇంట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు సరే అంటేనే. ఇప్పటికే మీరు నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చారు. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని ఉపయోగించుకున్నానని చెడ్డ పేరు నాకొద్దు. స్నేహ, అవును, గుళ్ళో దేవుని రోజు చూడాలనుకోవడంలో తప్పులేదు. కానీ దేవుడి పక్కన చోటు కావాలనుకోవడం ఆశ అవుతుంది. నాకు అర్హత లేదు, అదృష్టం కూడా లేదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేంటి అభ్యంతరం? నా గతం. ఓ, నాకు అవసరం లేదు. కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు ఇప్పుడు చూస్తున్న నేహ వేరు, అమాయకంగా కనిపించే ఆ నేహ వేరు.